శ్రీమాత్రే నమః. ఓంకార పంజరసుఖీ ఉపనిషదుద్యాన కేళికలకంఠీ ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ చౌడుప్పల్ గ్రామంలో మాణిక్యాంబా సమేతుడైనటువంటి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారి యొక్క దివ్య అలంకరణలు దసరా మహోత్సవాలు సాగుతూ ఉన్నాయి. దసరా అంటే దశహర, 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములతో చేసినటువంటి పాపములన్నీ పోతవి గనక దీనికి దసరా అనేటువంటి పేరు కలిగింది. ఈ దసరాలలో అమ్మవారిని విశేషంగా అలంకరిస్తారు. ఉత్తర దేశంలో అయితే రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి రామలీలా మహోత్సవాలు కూడా జరిపిస్తారు. దేనికని అంటే శ్రీరామో లలితాంబికా, రాముల వారికి లలితాంబకు తేడా లేదన్నారు మంత్రశాస్త్రంలో. శ్రీకృష్ణో శ్యామలాంబిక, శ్రీకృష్ణుడికి శ్యామల అమ్మవారికి భేదం లేదన్నాడు. లలితా అమ్మవారి దగ్గర ఎన్ని శక్తులు ఉన్నవో శ్రీరామచంద్ర ప్రభువు దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి. ఈ లలితాంబ ఎవరు? లలిత. ప్రపంచంలో 2 లాలు 1 తా, 2 లాలు 1 తా ఉన్నటువంటి పదంతో అర్థము మాతృశబ్దంతో వచ్చేది ప్రపంచ భాషల్లో లేనేలేదు. లలితాతో సమానమైనటువంటి మాట ఏది తెలుగులో ఉన్నది అంటే తెలుగు భాషలో ఉన్నది, అది ఏ తల్లి. తల్లి అన్నా లలిత అన్నా ఒకటే. అందుకని ఈమె ఎలా ఉంటుంది? అరుణాం కరుణాంతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అఖమిత్యేవ విభావయే భవానీ. శ్రీచక్రపుర నివాసిని, శ్రీచక్రపుర నివాసిని అమ్మవారు. శ్రీచక్రమునందు నివసించి ఉంటుంది అమ్మవారు, అధిష్టాన దేవత. ఈ లలితా పరమేశ్వరి అమ్మవారికి 15 అక్షరములతో కూడిన 15 అక్షరములతో కూడిన మంత్రాధి దేవత. పరమేశ్వరుడు 5 అక్షరాలైతే, నారాయణుడు 8 అక్షరములైతే అష్టాక్షరి. అమ్మవారు 15 అక్షరములతో ఉంటుంది. శ్రీ పంచశత్పీఠరూపిణి, శ్రీ పంచశత్పీఠరూపిణి మాం పాహి రాజరాజేశ్వరి. శ్రీ పంచశత్పీఠరూపిణి అమ్మవారిని అత్యద్భుతమైన ఆనందంతో శంకర భగవత్పాదుల వారేమిడి అందరూ లోకమంతా అమ్మవారిని లలితా భట్టారిక అనేకమైనటువంటి లోహ ప్రాకారములు దాటిన తరువాత ఈమె యొక్క ద్వీపం మణిద్వీపం. మన ద్వీపం జంబూ ద్వీపం, అమ్మవారి ద్వీపం మణిద్వీపం. మణిద్వీపంలో అమ్మవారు తేజోమయురాలై చింతామణి గృహంలో సకల దేవతలు సేవిస్తూ ఉండగా ఠీవిగా అమ్మవారు కూర్చొని ఉంటుంది. అలాంటి సచామర రమావాణి విరాజిత అమ్మవారికి అటు ఇటు చామరములు పట్టుకొని లక్ష్మీదేవి సరస్వతీదేవి అలా వీస్తూ వింజామరలు వీస్తూ ఉంటారట అమ్మవారికి. సచామర రమావాణి విరాజిత రమా వాణి సంసేవిత సగలే, రమావాణి సంసేవిత సగలే రాజరాజేశ్వరి రామ సఖోదరి హిమగిరితనయే హేమలదే.
ఈ అమ్మవారిని బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం అని వర్ణిస్తారు. మనము నిత్యం పారాయణ చేస్తున్నామే, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. స్త్రీలందరూ నిరంతరం పారాయణ చేస్తున్నారే, ఆ లలితా అమ్మవారే ఈ తల్లి జగన్మాత. లలితా త్రిపుర సుందరి అని అమ్మవారిని అంటారు. అయితే త్రిపురా యంత్రంలో ఇది రెండవ శక్తిగా ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా కూడా ఈమె పూర్వంలో ఉంటుంది. పంచబ్రహ్మలు అలా అమ్మవారి యొక్క మంచపు కోళ్ళలాగా ఉంటారట. ఎంత విచిత్రంగా ఉంటుందో అమ్మవారి యొక్క దివ్యము, ఆనందంగా ఉంటుంది. భద్ర ఆసీనురాలై ప్రశాంతంగా అమ్మవారు కూర్చొని ఉంటే, అమ్మవారి కాలి గోరు కాంతులు వెదజల్లుతూ ఉంటే ముఖం మీద అలా పడుతూ ఉంటాయి. అలాంటి దివ్య ప్రకాశమానమైనటువంటిది అమ్మ. అందుచేతనే లలిత పరమేశ్వరి అమ్మవారిని ఆరాధించడం ఎంతో పూర్వజన్మ సుకృత ఫల విశేషం. లలితా సహస్రనామ పారాయణ చేసేటువంటి వారి కంఠమే అందంగా ఉంటుంది. వాళ్ళ రూపం సారూప్య సాలోక్య సామీప్య సాయుధ్యములను కలిగించేటువంటిది. అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి అంటే లలితా సహస్రనామ పారాయణ చేయడమే. లలితా సహస్రనామ పారాయణతో సమానమైనటువంటి గ్రంథం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఒక అక్షరం తీసేయాలన్నా నువ్వు తీసేయలేవు, ఉంచాలన్నా ఉంచలేవు. యుగ యుగాల నుంచి వ్యాస భగవానుడు రచించినటువంటి బ్రహ్మాండ పురాణంలో ఉన్న లలితా సహస్రనామ పారాయణని ఎందరో ఉద్దండ పండితులు, అవధానులు ఈ చివరి నుంచి ఆ చివరికి చెప్పగలిగినటువంటి వాళ్ళందరూ కూడా అక్షరం తీసేసి ప్రయత్నించారే కానీ కొందరు విఫలురై, అమ్మా నీ పాద పద్మములను సేవించి అదృష్టం నా కలిగించమని లలితా సహస్రనామ పారాయణ గ్రంథం యథాతథం ఎవరు ఇంతవరకు ఈ సృష్టిలో దానిని మార్చగలిగిన శక్తి లేదు. పోనీ చేరుద్దామా అంటే చేర్చగలిగిన శక్తి లేదు. ఒక్కటి మాత్రం చేస్తారు పండితులందరూ. ఏమిటి అంటే, ఒక నామాన్ని పట్టుకొని ఒక 20 రోజులు, ఒక నామాన్ని పట్టుకొని ఇంకో ఆయన ఒక 50 రోజులు, ఒక నామాన్ని పట్టుకొని యంత్రం, ఒక నామాన్ని పట్టుకొని మంత్రం, ఒక నామాన్ని పట్టుకొని తంత్రం, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కటి ఏది ఉన్నదా అని దాన్ని పరిశోధిస్తూ ఇంకా 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 ఆరాధన రీతులలో అమ్మని సందర్శిస్తున్నారే ఆ తల్లిని. అంతేకాని అక్షరాన్ని తీసివేద్దాం, ఉంచుదాం, మన జోడించడం కుదరదు. వ్యాఖ్యానం చేయవచ్చు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి. కానీ అత్యద్భుతమైనటువంటి రీతిలో అక్షరముల యొక్క సంఖ్యలు కొన్ని 8, 3, 2, 4 అలా ఉంటాయి. అందుకని శ్రీమాత అని ఉన్న మనం ఎలా అనాలి అంటే, నమస్కారం చేసేటప్పుడు శ్రీమాత్రే నమః అనాలి. శ్రీమాతాయ నమః అని అనకూడదు. శ్రీమాత శ్రీమాతాయ నమః అనకూడదు. కాబట్టి శ్రీమాత్రే నమః చతుర్థి విభక్తిగా మనం పలకాలి. ఇది మంత్రశాస్త్రంలో. అందుచేతనే పెద్దలు ఏమంటారు అంటే, లలితా సహస్రనామ పారాయణ చేయబోయే ముందు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక వారం రోజుల పాటు ఎలా పలుకుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విశేషాలన్నీ మీరు తెలుసుకోండి అంటారు. అందుచేత అలాంటి లలిత అమ్మవారి యొక్క దివ్య అలంకారం, లలితా పరమేశ్వరి అమ్మవారి అలంకారం సకల శుభములు కలిగించేటువంటిది. అందుచేత దివ్యమైనటువంటి అమ్మవారు లక్ష్మీదేవి సరస్వతీదేవి అలా వింజామరలు వీస్తూ ఉంటే, సమస్తమైనటువంటి దేవతా సమూహమంతా అమ్మవారిని సేవిస్తూ ఉండగా ప్రకాశించేటువంటి దివ్య స్వరూపమే జగన్మాత. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం హ్రీంకారాసన గర్భితానలశిఖాం శ్రీచక్ర సంచారిణీ. అమ్మవారు శ్రీచక్ర సంచారిణి అయి ఉంటుంది. కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాం పూర్ణామృతా స్వాదినీం పూర్ణాం పూర్ణతరాం పరేశ మహిషీం పూర్ణామృతా స్వాదినీం సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్రప్రియబిందుతర్పణపరాం
శ్రీరాజరాజేశ్వరీ. జగన్మాత యొక్క దివ్య వైభవాన్ని వర్ణించడం ఎవరి వల్ల కాదు. అందుచేత లలిత అమ్మవారిని స్తోత్రం వసిన్యాది దేవతలోని 8 మంది వర్ణిస్తారు. అమ్మవారిని అప్పటికి మాటలు లేవు. మాటలు లేకపోతే అమ్మ చూస్తూ ఉంటే మీరు నన్ను వర్ణించాలని ఉన్నదా అన్నారట. అవునమ్మా అన్నారు. అప్పుడు అమ్మవారు 8 శక్తులు, వసినీ శక్తి, ఈ అక్షరాలన్నిటికీ అ ఆ ఈ ఉంటాయి కదా, ఇవన్నిటినీ కొన్ని శక్తులు ఉంటాయి. ఒక్కొక్క వర్గకు ఒక్కొక్క శక్తి, కౌలినీ శక్తి అని, వసినీ శక్తి అని, ఇలా 8 మంది అమ్మవారిని వర్ణించారు. 8 మంది దేవతలు, దివ్యమైనటువంటి దేవతలు ఒక్కసారి అలా ఎలుగెత్తి వీళ్ళనే వసిన్యాది దేవతలు అంటారు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ అని లలితా సహస్రనామం అంతా వర్ణించారు. అలా అమ్మవారి యొక్క దివ్య స్తోత్రములు చేసి మానవులందరూ తరించి ముక్తి మార్గమును పయనించాలని కోరుకుంటూ స్వస్తి.